ఆండాళ్ అమ్మవారు అంటే గోదాదేవి ఈ ఆలయానికి వచ్చి తాను పూజారి కూతురినని చెప్పి స్వయంగా గాజులు వేయించుకుందంట. అందుకే ఎక్కడా లేని విధంగా జూలై 19వ తేదీన ఇక్కడ లక్ష గాజుల ఉత్సవం జరిపించారు. ఇలా ముడుపులు, గాజులు, ఎన్నో ప్రత్యేకతలు, విశేషాలు ఉన్నటువంటి గోదా మన్నార్ రంగనాథ స్వామి దేవాలయం గురించి విశేషాలు, ఆలయ చరిత్ర మరియు ఎక్కడ ఉంది అనే వివరాలు ఈ వీడియోలో వివరిస్తాను. వీడియో పూర్తి వరకు చూసి ఒక లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ఈ గోదా సమేత మన్నార్ రంగనాథ స్వామి దేవాలయము హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న గట్కేసర్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏదులాబాద్ అనే ఊర్లో ఉంది. ఇది 650 సంవత్సరాల క్రితం కట్టినటువంటి దేవాలయము. ఈ ఆలయం గరుడాద్రి క్షేత్రంగా కూడా ప్రసిద్ధి పొందింది. చూడండి, మనం ఇలా దూరం నుంచి చూస్తుంటే కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం రాజగోపురం లాగా ఉంది కదా. ఈ ఆలయం ప్రత్యేకత గాజులు. ఇక్కడ అమ్మవారికి తప్పకుండా గాజులు సమర్పిస్తారు. ఎందుకంటే అమ్మవారే స్వయంగా పూజారి కూతురినని చెప్పి గాజులు వేయమని అడిగిందంట. అప్పుడు ఆ గాజుల వ్యాపారి గాజులు వేయలేదు. పూజారికి అసలు కూతుర్లే లేదు, నేను వేయను అని అన్నాడంట. తర్వాత గుడిలోకి వెళ్ళి చూసేసరికి అమ్మవారికి ఏవైతే గాజులు అడిగిందో అవే గాజులు అమ్మవారి చేతుల నిండుగా ఉన్నాయంట. అప్పుడు అమ్మవారే స్వయంగా వచ్చి గాజులు అడిగిందని గాజులు సమర్పించాడంట. ఆ రోజు నుంచి అమ్మవారికి అందరు గాజులు సమర్పిస్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళు. రాజగోపురం చూడండి, 5 అంతస్తుల రాజగోపురము చక్కని శిల్పాలతో నిర్మించబడి ఉంది. ఇది అచ్చం తమిళనాడులోని దేవాలయంలాగా ఉంది. ఎందుకంటే ఈ ఆలయము 650 సంవత్సరాల క్రితం తమిళనాడు మదురై సమీపంలోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ సమేత రంగనాథ స్వామి ఆలయానికి సంబంధించిన అమ్మవారే ఇక్కడ వచ్చి కొలువై ఉన్నారంట. అందుకే ఈ ఆలయాన్ని ఉత్తర శ్రీవిల్లిపుత్తూరు అని కూడా పిలుస్తారు. గోదాదేవి సమేత మన్నార్ రంగనాథ స్వామి ఆలయము మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇది మొదటిది. తమిళనాడు తర్వాతే ఇదే ప్రసిద్ధమైనటువంటి ఆలయం. ఇదే ప్రధాన ఆలయం. ఆలయము చుట్టూ ప్రదక్షిణ మార్గానికి చుట్టూ వరండాలాగా ఉండి మండపాలు ఉన్నాయి. ఇలా గర్భగుడి పైన విష్ణుమూర్తి సుదర్శన చక్రంలో ఉన్నాడు. అటు ఇటు గరుత్మంతుడు ఉన్నారు. ఈ ఆలయ చరిత్ర గురించి చాలా క్లుప్తంగా వివరిస్తాను. ఎందుకంటే ఈ కథ చాలా పెద్దది. ఈ ఆలయాన్ని చూస్తూ ఈ కథ వినండి. తిరువనంతపురానికి చెందినటువంటి శ్రీనివాస దేశికాచారి అనే అతడు మదురై సమీపంలోని విల్లుపుత్తూరుకు చెందినటువంటి అలవేలమ్మను వివాహం చేసుకున్నాడు. అలవేలమ్మ గర్భం ధరించిన కొన్ని రోజులకే శ్రీనివాసాచారి మరణించాడు. భర్త మరణించిన తర్వాత అలవేలమ్మ తన సోదరుల ఇంటికి శ్రీవిల్లుపుత్తూరుకు చేరింది. ఆమె అక్కడ అప్పల దేశికాచార్ అనే బాలునికి జన్మనిచ్చింది. ఆ బాలుడు కొంచెం పెరిగి పెద్దయిన తర్వాత అన్నల నిరాదరణ వల్ల ఆమె అక్కడి నుంచి తన బంధువుల ద్వారా అక్కడ ఇక్కడ కాలం గడుపుతూ చివరకు గట్కేసర్ సమీపంలో ఉన్నటువంటి రాయపురం చేరింది. కుతుబుషాహీల కాలంలో ఈ ఏదులాబాద్నే రాయపురం అని పిలిచేవారు. ఆమె ఆ గ్రామంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి వేణుగోపాల స్వామి ఆలయం ఈ ఆలయం పక్కనే ఉంటుంది. అది కూడా వెళ్ళినప్పుడు చూడండి. వేణుగోపాల స్వామి ఆలయ పూజారులైన ఏకాంకుల ఇంట్లో ఆమె నివసిస్తూ వాళ్ళతో పాటు ఉండేది. అయితే ఆ బాలుడైనటువంటి అప్పల దేశికాచారికి గోదాదేవి అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు అక్కడ విల్లుపుత్తూరులో మేనమామలతో ఆలయంలో దర్శించుకునేవాడు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న పూరి గుడిసెలాగా వేసుకొని అందులో గోదాదేవిని ప్రతిష్ఠించుకొని రోజు పూజించుకునేవాడు. అప్పలాచార్య దేశికాచారి ఈ ఆలయాన్ని ఎలా నిర్మించాడు అనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మనము ఈ ఆలయం గురించి చూస్తున్న విశేషాలను చెప్తాను. ఇక్కడ కనిపించేవి ముడుపులు. మనకు ఒక ప్రత్యేకమైన పూజ చేసి వివాహం కోసం కానీ సంతానం కోసం కానీ ముడుపు కట్టుకుంటే తప్పకుండా నెరవేరుతుందంట. మేము ఈ ఆలయానికి తొలి ఏకాదశి రోజు వెళ్ళాము కాబట్టి రష్ చాలానే ఉంది. కాకపోతే ఈ ఆలయంలో మాత్రం చాలా డిసిప్లిన్గా ఉంది. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి చెందిన ఆలయం కాదు. ఇది వాళ్ళు వంశపారంపర్య ఆలయం అంట. ఇప్పుడు కనిపిస్తున్న ఈ పూజారి ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి అప్పల దేశికాచారి వారి 9వ తరం వారంట. ఈ ఆలయంలో పూజలన్నీ తమిళనాడు చెందిన సంప్రదాయంలో జరుగుతాయంట. మాకు దర్శనం అయిన తర్వాత అప్పుడే ఆరగింపు సేవ జరుగుతుంది.
ఆరగింపు కోసం కర్టెన్ వేశారు. ఈ ఆలయంలో ప్రధానంగా రంగనాథ స్వామి మధ్యలో ఒకవైపున గోదాదేవి, మరొక వైపున పెరియాళ్వార్ కొలువై ఉన్నారు. ఇక్కడ జరిగే ఈ పూజ చూడండి, ఇది బయట చూపించినటువంటి ముడుపుల కోసం ప్రత్యేకంగా పూజ చేసి ముడుపులు కడతారు. ఆ ముడుపు కట్టడానికి సంబంధించిన కొబ్బరికాయ, బ్లౌజ్ పీసు అవి 250 రూపాయలంట. పూజ కోసం 500 రూపాయలు చెల్లించాలంట. మేము మాత్రం కట్టుకోలేదు. ఈ ముడుపులో ప్రతి ముడుపు మీద కట్టిన వాళ్ళ పేర్లు కూడా రాసి ఉన్నాయి. ఇంకా ఈ ఆలయంలో మొత్తము వైష్ణవ సాంప్రదాయంలో పూజలు జరుగుతాయి. ప్రతి నెల మొదటి ఆదివారం రోజున సుదర్శన హోమం జరుగుతుంది. హోమంలో పాల్గొనే వాళ్ళు తమ వివరాలను అక్కడ ఫోన్ నెంబర్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఇంకా ఆగస్టు 14 నుండి గోదాదేవి జన్మదినం అంట. దాని తర్వాత శ్రావణ మాసం నుంచి 9 రోజులు బ్రహ్మోత్సవాలు మరియు రథ సేవలు ఇవన్నీ జరుగుతాయని అక్కడ పంతులు గారు వివరించారు. అప్పుడు ప్రతి సంవత్సరము సంక్రాంతి రోజు గోదాదేవి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తారంట. ఇక్కడ ఆలయం ఎలా నిర్మించారో కథ పూర్తి చేస్తాను. అప్పలాచార్య యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఒకసారి మేనమామల ఊరైనటువంటి శ్రీవిల్లిపుత్తూరుకి వెళ్ళి ఆలయానికి వెళ్ళాడంట. ఆ రోజు రాత్రి అక్కడ ఆండాళ్ సమేత గోదాదేవి ఆలయంలో నిద్రించిన అతనికి కలలో గోదాదేవి కనిపించి తనను తీసుకువెళ్ళి గుడి కట్టించమని కోరిందంట. ఇది మనం కథలో చెప్పుకున్న ప్రాచీన వేణుగోపాల స్వామి ఆలయము. ఈ ఆలయం గురించి ఇంకో వీడియో చేస్తాను, తప్పకుండా చూడండి. రాయపురానికి తిరిగి వచ్చిన అప్పలా దేశికాచారికి గుడి ఎలా నిర్మించాలో తనకు అంత శక్తి లేదని బాధపడుతున్న సమయంలో గోదాదేవి స్వయంగా కనిపించి పక్కనే ఉన్న అన్ని చింత చెట్లు, గరుడ పక్షులు అంటే గద్దలు ఉండేవంట. ఆ క్షేత్రాన్ని సూచించిందంట. మనం మొదట చూసినటువంటి గరుడ క్షేత్రం అనే బోర్డు చూసారు కదా, అదే పేరు మీద గరుడ క్షేత్రం అయింది. ఇది ఆలయానికి వెళ్ళే దారి. నిర్మాణం మొదలు కాగానే గోదాదేవి స్వయంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ధనికులకు, జమీందారులకు కలలో కనిపించి ఆలయానికి పురమాయించిందంట. ఆ విధంగా గోదాదేవి స్వయంగా ఆలయాన్ని నిర్మించుకుంది. ఇది ఏదులాబాద్ గ్రామంలో ఎంటర్ అయిన తర్వాత ఇలా ఇక్కడ చౌరస్తా లాగా వస్తుంది. విగ్రహాల నుంచి రైట్ సైడ్ టర్న్ తీసుకొని గ్రామంలోకి వెళ్ళాలి దేవాలయం కోసం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కుడివైపున ఒక చెరువు వస్తుంది. ఆ చెరువు కూడా చాలా 400 సంవత్సరాల చరిత్ర ఉందంట. ఆ చెరువు పేరు లక్ష్మీనారాయణ చెరువు అని కూడా అంటారు. ఇప్పుడు ఏమో కానీ ఒకప్పుడైతే బ్రహ్మోత్సవాల సమయంలో అమ్మవారిని, రంగనాథ స్వామిని ఆ చెరువుకు తీసుకొచ్చి చక్ర స్నానము, పవిత్ర స్నానాలు చేపించేవారంట. ఇదే ఆ చెరువు. ఇంత పురాతనమైన, ఇంత మంచి చరిత్ర కలిగినటువంటి మహిమ గల ఆలయము మనకు చాలా దగ్గరలో ఉంది. హైదరాబాద్కు ఇంచుమించు ఒక 15-20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కాబట్టి తప్పకుండా అందరి వెళ్ళండి. హైదరాబాద్లో ఈ ఆలయంతో పాటు పక్కనే ఉన్నట్టు వేణుగోపాల స్వామి చరిత్ర కూడా చాలా బాగుంది. అలాగే అతి పురాతనమైనటువంటి రామాలయం ఉంది. ఆ రామాలయాన్ని చూస్తే అయితే నాకు మనం సినిమాలలో చూసినటువంటి ఆలయం లాగా అనిపించింది. ఆ కథ ఇంకో వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.